గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ గారు తెలిపారు. ముఖ్యంగా 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 మంది డైరెక్టర్ పోస్టులు ఉంటాయని, వాటిలో 2 మహిళలకు 7 పురుషులకు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని, నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు 3 మహిళలు 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. సహకార సంఘంలో ఉన్న చేనేత మగ్గాల సంఖ్య తగ్గకుండా వీవర్స్ని తీసుకువచ్చి డెవలప్మెంట్ చేసేవారిని ఎన్నుకోవాలని, పద్మశాలి కార్మికులకు సేవ చేయడమే నా యొక్క లక్ష్యమని, కాబట్టి గతంలో పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అలాగే చేనేత సహకార సంఘంలో కూడా పనిచేసిన అనుభవం తనకున్నదని, కాబట్టి గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఓటర్లు గుర్తుంచుకుని తనను గెలిపించాలని, సంఘంలో కష్టపడి పనిచేసే వారిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ చేనేత సహకార సంఘం సభ్యులు, ఓటర్లు, కుల పెద్దలు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘం ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు, మా కుల పెద్ద ఆడపు బాలచంద్రం గారికి మరియు మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, ఇతర ఆత్మీయ కుల బాంధవులందరికీ నా నామినేషన్ ఈరోజు ఏడైందంటే వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 13-14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘంలో ఎలక్షన్లు జరగలేదు. అప్పట్లో ఒక 30 మంది 40 మంది ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర 230 మంది సభ్యులతోని ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో మంచి యువత, సీనియర్లు అందరూ కలిసి నామినేషన్స్ ఒక 20-25 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. మన సంఘం డెవలప్మెంట్కు ఐకమత్యంగా ఉండాలని నా యొక్క సూచన. నేను గతంలో మాజీ అధ్యక్షునిగా పనిచేశాను. వర్తక సంఘం అధ్యక్షునిగా 5 ఏళ్లు పనిచేశాను. మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,70,00,000 నేను ఫంక్షన్లకు తేవడం జరిగింది. నేను సమయం అనేది ఎత్తేసానో మా కుల బాంధవులకు, కుల పెద్దలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుతం మాత్రము కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకునిగా ఉన్నాను. దయచేసి మా కుల పెద్దలకు అందరికీ కులం బాగు గురించి, కుల అభివృద్ధికి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను అందరి ముందు పాత్రికేయుల ముంగట, అందరి పెద్దల ముంగట కూడా మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇస్తే మాత్రము నేను పద్మశాలి సంఘానికి మీద ఆఫీస్ ఉంటట్టు వెంటనే స్లాబ్ వేసి ఒక హాల్ కడతాను. ఇది ఎప్పుడు కూర్తే తెలియ ఈ షటర్లన్నీ కూడా కొట్టి ప్రభుత్వ మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఫండ్స్ తెచ్చి ఖచ్చితంగా ఈ షటర్లన్నీ ఎత్తిస్తానని మీకు అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన మా పద్మశాలి ఫంక్షన్ హాలు 75% అయిపోయింది. న్యాయంలో దుర్గాప్రసాద్ గారి అయిన పనే. మళ్ళా ఇప్పుడు దానికి ఇంకా ఏ పని కాలేదు. దయచేసి నన్ను ఇట్లా కుల బాంధవులందరూ గెలిపిస్తే ఒక 6 నెలల లోపల దాన్ని మంచి అందంగా చేసి, నేను ఏ ఫండ్స్ తక్కువ బాధ్యత వహించి నేను మా ప్రభుత్వంతో అండతోని నేను ఫండ్స్ రిలీజ్ చేపించి అది నేను కంప్లీట్ చేసిస్తాను. ఈ పనులు చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ నాది ఉన్నది కాబట్టి నేను తప్పనిసరి చేస్తాను. నన్ను నమ్మండి. మీ అందరి ముంగట కూడా నేను చెప్తున్నాను, కులంకు ఆలోచించండి, కులం డెవలప్మెంట్ ఆలోచించండి, రాజకీయాలు చేయకండి. ఏ రాజకీయ నాయకుడు ఉంటే ఆయనతో మనకు ఫండ్స్ వస్తట్టు చూడండి. వాళ్ళకు ఓట్లు కావాలి, మనకు ఫండ్స్ కావాలి. కులాభివృద్ధికి తోడ్పడండి. స్వతంగా స్వార్థం గురించి కొందరు నాయకులు రాజకీయంగా మన పద్మశాలి సంఘాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మీరు అందరూ గమనిస్తున్నారు. పని చేసేటోళ్ళకి అప్పచెప్పండి. డైరెక్టర్లు ఏ పని చేస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఓటేయండి. దయచేసి 7 ఓట్లు ఉంటాయి. 7 కంటే ఎక్కువ వేయొద్దు, అది చెల్లది. దయచేసి మీకు అభిమానం ఉన్న పని చేసేటోళ్ళ 7 ఓటేయండి. 2 లేడీస్ యునానిమస్ అవుతుంది, 2 లేడీస్ ఉంటారు, 7 మన జెంట్స్ ఉంటాయి. ఈ 2 పేపర్లు ఉంటుంది. 20 మంది అభ్యర్థులు ఉన్నా కానీ 20 మంది అభ్యర్థుల్లో మీరు 7 మీకు నచ్చిన 7 టిక్కు పెట్టాలి. లేడీస్ దాంట్లో 2 అభ్యర్థుల 3 అభ్యర్థులు నిలబడితే మీకు నచ్చిన అభ్యర్థులకే టిక్కు పెట్టాలి. దీంట్లో మాత్రం 7 సభ్యుల కంటే దయచేసి మీరు ఎక్కువ టిక్కు పెట్టొద్దు. ఎందుకంటే మీ ఓటు చెల్లదు. అది 5 చేసినా చెల్తుంది. నచ్చకపోతే కర్మ సభ్యులు చేస్తే 1 చేసినా చెల్తుంది. కాకుండా 8 మందికి వేస్తే మాత్రం మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. దీన్ని మా కుల బాంధవులందరికీ తెలియని వాళ్ళకు కూడా దయచేసి తెలియపరచాలి మీరందరూ. అది మన బాధ్యత. ఎందుకంటే ఒక మంచి నాయకుడు కావాలనుకుంటే ఓటు చాలా ముఖ్యం. ఇప్పుడు ఎవరు పని చేస్తారు, ఏం చేస్తారు? గతంలో నేనున్నప్పుడు 4 ఏళ్ళు చేనేత సంఘంలో పనిచేశాను మా రాజస్థాన్ ఆధ్వర్యంలో. నేను ఉన్నప్పుడు 12 మంది ఉంటుండే, 2 కార్మికులు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం? దాన్ని మన కులవృత్తి అది, దాన్ని మనం కర్మన్గా అవుతుంది. దయచేసి
దీనికి పాటుపడేటోళ్లకు మీరందరూ సహకరించండి. ఎవరు స్వార్థానికి పనిచేస్తున్నా కానీ ఓటేసే టయానికి మాత్రం పని చేసేటోనికి ఓటేయండి. దయచేసి మీ అందరికీ నాకు సహకరించాలి, నాకు ఓటేసి గెలిపియండి. నేను అన్నయ్య తప్పనిసరి నేను నెరవేరుస్తాను. మీ అందరి ముంగట, కుల పెద్ద ముంగట, మాజీ అధ్యక్షుల ముంగట కూడా నేను, మా కుల ఆత్మీయుల ముంగట కూడా నేను మాటిస్తున్నాను. నాకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపి